ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలు మీరు వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుని కృపలో మీరు బలపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనేకులకు ఈ సందేశాలను మీరు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఇది ప్రతిదినము మీరు మొదటి గడియల్లోనే ఈ సందేశాలని వింటూ ఆ దినమంతయు కూడా వాక్య ధ్యానం చేత మీరు నడిపించబడాలన్న కాంక్షతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలు. గనుక ఏదో మనం వీలున్నప్పుడు చూద్దామన్నట్టుగా కాకుండా నిద్ర లేచిన వెంటనే మొదటి గడియల్లోనే ఈ క్లుప్త సందేశాలని మీరు వినడం, ఆ వాక్యాన్ని ఆ దినమంతా మీరు ధ్యానించడం మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుచేత మీరు దీవించబడుతూ అనేకులు దీవించబడడానికి మీరు దోహదపడాలని కాంక్షిస్తూ ఉన్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వాక్యాలని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చూడండి, మన పితరుడైన యాకోబు తన మనమళ్లను దీవిస్తూ ఆశీర్వదిస్తూ పలికిన మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాము. ఇందులో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, తమ పితరుల అనుభవాన్ని చెప్తున్నాడు. 2, తన అనుభవాన్ని చెప్తున్నాడు. పితరులైన అబ్రహామును ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, అంటే ఈయన తమ పితరులను, అంటే తన తండ్రిని కానివ్వండి, వాళ్ళ తాతగారిని కానివ్వండి, పరీక్షించి వాళ్ళ బ్రతుకులలో ఎన్ని ఆశ్చర్యమైన అద్భుతాలు చేస్తూ దేవుడు వాళ్ళను పోషిస్తూ నడిపించాడో అనేది ఎరిగినవాడు. రెండవది, తాను అనుభవించినటువంటి అనుభవం కూడా ఉంది. ఇక్కడ మనం శ్రేష్టమైనదిగా ఎంచవలసింది ఏంటంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఎందుకంటే యాకోబు జీవితంలో చాలా ఘట్టాలు మనం చూస్తామండి. అతడు గుడార నివాసి అని వ్రాయబడిన తాను ఎదుర్కొనిన పరిస్థితులు ఎలాంటివి అనంటే చాలా క్లిష్టతరమైనవి. ఒంటరిగా పయనించవలసి వచ్చింది. ఒక క్రొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. ఎన్నో ఆటుపోటులు, అవాంతరాలు, అభ్యంతరాలు అతడు జయించవలసి వచ్చింది. చూడండి, జీవితం అనేది పూలబాటేమీ కాదండి. ఎన్నో ఎత్తుపల్లాలు, అపజయాలు, ఇరుకు విశాలతలు, కలిమి లేములు కలిసి నడిచేదే జీవితం. అంతేగాని ఎప్పుడు మనకు కడుపులో చల్ల కదలకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా సమృద్ధితో మనం తొలతొగుతామని మనం భ్రమపడకూడదు. అది చాలా పెను ప్రమాదకరమైన అనుభవం అండి. మనము దేనినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధులమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సుఖాలలో మాత్రమే కాదు,
కష్టాలలో మాత్రమే కాదు, ఏది వచ్చినా నిలబడగలిగిన స్థైర్యం, ఆ శక్తి, సామర్థ్యం మనం ప్రభు దగ్గర పొందుకోవాలండి. అప్పుడే మనం ప్రభు కొరకై సాక్షులుగా ఉండగలుగుతామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన పితరులు అదే చెప్తారు. వాళ్ళు జీవించిన జీవిత అనుభవాలు అవే మనకు ప్రత్యక్షమవుతాయి. ఎన్నో అభ్యంతరాలు, ఇరుకు ఇబ్బందులు ఆయనకు వచ్చినప్పటికీ ఆయన అనుభవం చెప్తున్నాడు. నన్ను ఎవరు పోషించారు? నా తల్లిదండ్రులు నా దగ్గరున్నారా? నా తోబుట్టువులు నన్ను ప్రోత్సహించారా? ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పోషించిన వాడు, అలాగే ఒకని ఇంట నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు నన్ను ఆశీర్వదించి పోషించి రక్షించిన దేవుడు అంటాడు. నిజమే. ఇప్పుడు మనం ఈ రోజున అనేక విషయాలను తలంచుకొని చింతిస్తుంటాం, కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచే దేవుడు కానే కాదండి, మర్చిపోయేవాడు కానే కాదండి. ఆయన మనల్ని ఆకలితో చంపేవాడు కాదండి. మీరు లేఖనాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట మీరు చాలాసార్లు చదువుతుంటారు. మరలా నేను చదువుతాను ఆ వాక్యాన్ని. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత ధైర్యాన్ని కలిగించే మాట అండి. అల్పమైనవి చిన్న పక్షులు, వాటికేమీ ఆయన రాజ్యాన్ని సిద్ధపరచలేదు. వాటి కొరకు ఆయన రక్తమేమీ కార్చలేదు. వాటి కొరకు ఆయన ఓ ప్రణాళికను సిద్ధం చేసి ఏ గొప్ప కార్యాలనేమి ఆయన తలపెట్టలేదు. చిన్న పక్షులు అవి. అవి విత్తనాలు విత్తట్లేదు, పంట కోయట్లేదు, కొట్లు కట్టుకొని తరతరాలకి దాచి ఉంచుకోవట్లేదు. ప్రతిదినం వాటిని పోషిస్తున్నాడు కదా. మరి మనము ఆయన రక్తం చేత కడగబడిన వారము, ఆయన స్వాస్థ్యము కొరకు పిలువబడిన వారము, ఆయనతో యుగాయుగములు జీవించుటకు ఏర్పరచబడిన వారమన్న సంగతి మనం మర్చిపోయి అల్పమైన వాటి కొరకై మనం చింతిస్తూ ఉంటామండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈరోజు ఎలా ఉంది, రేపటి రోజున మన పరిస్థితులేంటి, మన పిల్లల భవిష్యత్తులు అలా ఉండాలి, ఎలా ఉండాలని గాలి మేడల్లో మిద్దులు కట్టి అలసి సొలసి సొక్కిపోయి నిద్రపోవడం తప్ప మనం సాధించింది ఏమీ లేదండి. దేవుని వాక్యంలో మరో శ్రేష్టమైన మాట ఒకటి చదువుతాం మనం. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు అని. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ప్రయాసపడి సంపాదించుకున్న దానితో కాదంటే మనం బ్రతికేది. మనం రెక్కల ముక్కలు చేసి సంపాదించుకొని ఆ కష్టార్జితంతో కాదట మనం జీవించేది. ఆయన అనుగ్రహించాలి, మనం బ్రతకాలి అన్నప్పుడు మన చింత ఏంటి? మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన పోషించు దేవుడు, ఆయన పేరే పోషించు దేవుడు. ఆయన కృప చూపిస్తాడు. అంతేగాని పిండి పిసికే తొట్టెను చూసి, నూనె ఉన్న బుడ్డిని చూసి మనం భయపడిపోయి ఏమవుతుందో, కరువు వస్తుంది, కాటకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, నా పరిస్థితి ఏంటి అని మనల్ని గురించి మనం ఆలోచించుకోవడం అది వెర్రితనమే అవుతుందండి. ప్రియులారా, ఆయనకు అప్పగించుకొనిన ఏ వ్యక్తి కూడా కలవరపడడు. వాక్యం కూడా అదే చెప్తుంది. విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యం చెప్తుంది. మరి అలాగైతే ఆకాశ పక్షులను పోషించుచున్న ఆ దేవుడు మనల్ని ఎందుకు పోషించడు? మనకు ఎందుకు అక్కర్లు తీర్చడు? అరే, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారునినే మనకిచ్చేశాడే, ఆ కుమారునితో కూడా సమస్తము మనకి ఎందుకు ప్రసాదించడు? ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన కొరకై ప్రాణం పెట్టడానికి లోకానికి పంపాడు తండ్రి అయిన దేవుడు. ఆ పంపించేటప్పుడు కుమారుని యొక్క ఐశ్వర్యాన్ని ఆయన ఉంచేసుకొని కుమారుని ఒక్కడిని పంపించాడు లోకానికి. ఆలోచించండి.
ఆ కుమారునిలో నిక్షిప్తమై ఉన్న ఐశ్వర్యం, ఆరోగ్యం, క్షేమము, పోషణ ఇవన్నీ తండ్రి అయిన దేవునికి తక్కువై ఆ కుమారునిలో ఉన్న సంపద అంతా ఆయన దాచేసుకొని ఒట్టి చేతులతో పంపించాడు ఆ యేసుక్రీస్తుని. తన కుమారుని లోకానికి కాదు, తన కుమారునితో కూడా సమస్తమును ఆయన ధారాళంగా అనుగ్రహించాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎందుకంటే ఆ మూట, ఆ ఐశ్వర్యాన్ని యేసుక్రీస్తు అనే తండ్రి అయిన దేవుని కుమారుడు ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆయన మనకు పంచడానికే దిగివచ్చి మన దరిద్రతను ఆయన భరించి ఆయన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. అలాంటప్పుడు మనం చింతించవలసిన అవసరం ఏముంది? కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకొక మాట ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో చదువుతారండి. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఏమీయూ తక్కువ కాదు. విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, ప్రభువును స్తుతించండి. అదేంటంటే 40 సంవత్సరములు తన ప్రియులను ఆయన అరణ్యములో నడిపించాడట. ఏమండి, వీళ్ళు ఏం కష్టపడి, ఏం శ్రమపడి, ఏ పంట వేసి, ఏ పంట కోసి వాళ్ళు ఆకలి తీర్చుకున్నారు, పోషించబడ్డారు. ఒక్కరోజు కాదు, 4 రోజులు కాదు, 40 నెలలు కాదు, 40 ఏళ్ళు. మరి నిన్ను ఆయన సంవత్సరం పోషించలేడా? లేక నీ జీవిత విధానాన్ని మలచలేడా? నువ్వు పోషించబడే మార్గాన్ని చూపించలేడా? ఎంత తక్కువగా అంచనా వేస్తున్నావు మన దేవుణ్ణి అనేది ఆలోచించాలి. పరలోకం ఇస్తానన్న దేవుడు నీకు ఆహారం పెట్టలేడా? పరలోకం ఇస్తానన్న దేవుడు నీ అవసరతలు తీర్చలేడా? మనం ఆయన మీద ఆనుకోవడం చేతకాక, ఆయనను విశ్వసించడం మన వల్ల కాక మనము కలవరపడుతున్నామనే విషయాన్ని ఈ వాక్యం చెబుతుంది. మీకు ఏమీ తక్కువ కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాం? ఇది ఖర్చు పెట్టేస్తే మీకు అయిపోతుందేమో, ఈ వంట చేసుకుని తినేస్తే ఇక రేపటికి ఉండదేమో, కొదువ కలుగుతుందేమో, ఇలాంటి అవివేకమైన ఆందోళన మన హృదయాల్ని పట్టి పిప్పి చేస్తూ. చూడండి, ఇస్సాకు జీవితంలో మనం చదువుతాము. అబ్రహాముతో అంటాడు ప్రభువు, నీ ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వాక్యాలు నేను చదువుతున్నానండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. స్తోత్రం కలుగునుగాక. ఉన్నది ఒక్కడే, ఆ నిచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? ఉన్నది కొంచెమే, ఇది ఖర్చు పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి? ఉన్నది ఇల్లు ఒక్కటే, మరి దీనికే ఇలాంటి ముప్పు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆవేదనతో కూడినవి మనల్ని వేధిస్తూ ఉంటాయండి. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఏది తక్కువ కానివ్వను, ఏ కొదువ నీకు రానివ్వను. నిజమే, దేవుని కొరకు అబ్రహాము విడిచిపెట్టి వచ్చాడు. ఆయనకి ఏం తక్కువ చేశాడు దేవుడు? ఇది నేను దేవుని కొరకు పోగొట్టుకున్నానండి అన్నాడు. మరి దేవుడు అతనికి ఏమి తక్కువ చేసి కొదువ కలిగిన వానిగా చేశాడు? వదులుకున్న వాటికంటే అత్యధికంగానే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే మనం ఆరాధించే మన ప్రభువు. ఆ దేవుడే మనల్ని నడిపించుచున్న దేవుడు. మనం సంశయించవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన సమృద్ధి మనతో ఉంటుంది. మీకు ఇంకొక మాట మనం చదివిన వాక్యంలో యాకోబు చెప్పిన ఆ మాటల్లో మనం చదివితే, ఒకటేమో నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు అంటాడు. రెండవది సమస్తమైన కీడులలో నుండి
నన్ను తప్పించిన దూత. పోషించడం మాత్రమే కాదు, సమస్త విధములైన కీడు మనుషుల వలన కావచ్చు, పరిస్థితుల వలన కావచ్చు, ఏ విధముగానైనా కీడు సంభవించకుండా దేవుడు అతనిని తప్పిస్తూ వచ్చాడట. ఆ దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ వస్తున్నాడు. ఇంతవరకు కూడా మన శక్తితో మనం తప్పించబడ్డామా? మన జ్ఞానంతో మనం తప్పించబడ్డామా? మన బలముతో మనం తప్పించబడ్డామా? లేక దైవ కృప చేత, ఆ దేవుని శక్తి చేత మనం తప్పించబడ్డామా? మరి ఇన్ని మేలులు పొందుకుంటూ సంశయించడం ఏంటి? విశ్వసిద్దాం. ఆ దేవుడు మనల్ని పోషించువాడు, మనల్ని తప్పించువాడు, మనల్ని రక్షించువాడు, మనకు ఇమ్మానుయేలు దేవునిగా మనతో నిలిచే దేవుడు. ఆయన స్తుతిస్తూ సంతోషంతో ముందుకు సాగి వెళదాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా నీవు పోషించు దేవుడవు. ఆనాడు మా పితరుడైన యాకోబు చెప్పినట్లుగా పుట్టినది మొదలుకొని అంతవరకు కాపాడారు, పోషించారు. మా బ్రతుకులలో కూడా అలాగే ఏది తక్కువ కాకుండా మీరు చేస్తూ నడిపిస్తున్నారు. మా అవిశ్వాసమును బట్టి, మా అవిధేయతను బట్టి మేము మీకు దూరం కాకుండా మీ దీవెనలకు పాత్రులమై నడిపించబడి సంతోషంగా మీకు స్తుతి చెల్లించే వ్యక్తులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆయుత్తపరచమని, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క అక్కరలు మీరు తీర్చి, వారి అవసరతలు మీరు తీర్చి, వెన్ను తట్టి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి తోడై ఉండుగాక. అలాగే అక్కరలు కలిగి వేదనలలో కన్నెడలో ఉన్న కుటుంబానికి సమృద్ధి అయిన కృప కురిపించబడుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.